హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బుట్టాయిగూడెం మండలంలో చీమలవారిగూడెం గ్రామంలో ఉన్నాం. మనం ఈ చీమలవారిగూడెం గ్రామంలో ఉమర్ అలీ షా డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతోటి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ బ్రాంచ్ పెట్టి చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నది ఇక్కడ పైన మొయిద్దీన్ బాషా గారి పేరుతోటి ఒక నిర్మాణం చేశారు. కింద చూస్తే పెద్ద మర్రి చెట్టు, దాని పక్కన ఒక నిర్మాణం చేసి మొయిద్దీన్ బాషా గారి పేరుతోటి అక్కడ ఒక ఫోటో కూడా పెట్టి ఉన్నారు. అంటే మొయిద్దీన్ బాషా గారు ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని స్థాపించారని మన వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఈ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు, అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద, గిరిజన, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అనేక రకాల చేయూతనిచ్చే ఆర్థిక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. అంటే కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ, లేదా కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం కానీ, లేదా ఇంకా ఆర్థికపరమైన స్వావలంబన కోసం మహిళలకు ఏదైతే అవసరమో అలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ కూడా ఇక్కడ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఇక్కడ చూస్తే ఒక పెద్ద మర్రి చెట్టు పక్కనే మొయిద్దీన్ బాషా గారి ఫోటోలతోటి ఒక రూపాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఇది చూడండి, ఈ చెట్టు ఎలా ఉందో, ఆ మన మొయిద్దీన్ బాషా గారి ఫోటోలు కానీ వారి పేరుతో నిర్మించినటువంటి కట్టడం కూడా చూడండి ఎంత బాగుందో. ఇప్పటికే మనం అనేక ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేసే ట్రస్టులు మనం చూసాము. కానీ ఇక్కడ ఈ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి హెడ్ ఆఫీస్గా పిఠాపురం ఉన్నది. అదేవిధంగా అనేక బ్రాంచులు ఉన్నాయి, తుని కానీ లేకపోతే హైదరాబాద్ కానీ అనేక చోట్ల కూడా ఈ బ్రాంచులను ఏర్పాటు చేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి పేద వర్గాలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఈ ట్రస్ట్ పనిచేస్తుందని మనం చెప్పవచ్చు. ఈ ట్రస్ట్ చూస్తే ఇక్కడ చీమలవారిగూడెంలో ఏర్పాటు చేసి ఉన్నది, చూసారా ఇక్కడ. అదేవిధంగా ఒక మంచి కట్టడం, ఒక చెట్టుని ఎలా పెంచారు చూడండి, ఒక మర్రి చెట్టుని చాలా పెద్దగా ఉన్నది. దాని పక్కనే మొయిద్దీన్ బాషా గారి ఫోటోలతోటి ఒక నిర్మాణాన్ని చేపట్టారు. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. అసలు ఈ మర్రి వృక్షమే మంచి అద్భుతంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఈ చెట్టు వచ్చి, కానీ చాలా అద్భుతంగా ఉన్నది. మనం ఈ మర్రి చెట్టు అనుకునే ఆ కొమ్మల బేసిక్ తోటి ఒక కట్టడాన్ని పైన నిర్మించారు. అది కూడా మనం ఆ పైకి వెళ్ళి చూద్దాం. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బుట్టాయిగూడెం మండలం, అంటే ఇప్పుడు మనకి ఏలూరు జిల్లా వస్తుంది. బుట్టాయిగూడెం మండలంలోని చీమలవారిగూడెం ప్రాంతం. చూసారా ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని నిర్మించారో చూడండి. అదేవిధంగా ఇక్కడ పైకి వెళ్ళడానికి కూడా మనకి మెట్లు కూడా ఉన్నాయి. అంటే ఇది కృత్రిమంగా నిర్మించింది ఇది, కానీ చెట్టు ఆకారంలోనే చెట్టు పక్కనే ఇలా నిర్మించారు. ఒక పిల్లర్ వేసి చెట్టు, మన మర్రి చెట్టు ఓడలు కనుక దిగుతుంటే ఎలా ఉంటుందో అలాంటి నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టారు. పక్కనే ఒరిజినల్ మర్రి చెట్టు కూడా చాలా చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. మనకి ఎక్కడో మహబూబ్నగర్ జిల్లాలో పిల్లల మర్రి వృక్షాన్ని చూసాం, మర్రి చెట్టుని. ఆ విధంగా దాన్ని తలపించే విధంగా ఈ మర్రి చెట్టు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఒకసారి పైకి వెళ్ళి కూడా ఎలా ఉందో నిర్మాణం, ఈ చెట్టు ఎలా ఉందనేది చూద్దాం. కానీ చాలా అద్భుతమైనటువంటి కట్టడంగా మనం దీన్ని చూడవచ్చు. చెట్టు కూడా ఎన్ని వందల సంవత్సరాల చెట్టో కానీ మర్రి వృక్షం చాలా పెద్దదిగా, చాలా చక్కగా ఉన్నది. ఇది చూస్తే మంచి అద్భుతమైన కట్టడంగా దీన్ని మనం భావించవచ్చు. చూసారా ఎలా నిర్మించారో. ఇక్కడ చూడండి, మహర్షి శ్రీ మొయిద్దీన్ బాషా సద్గురు వర్యులు పంచమ పీఠాధిపతి అని రాసి ఉన్నది. అంటే వీరే ఈ యొక్క ట్రస్ట్ని స్థాపించారని ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తూ ఉన్నారు మనకి.
అంటే ఉమర్ అలీ షా డెవలప్మెంట్ ట్రస్ట్ని ఈ మొయిద్దీన్ బాషా వారే స్థాపించారని పంచమ పీఠాధిపతి అని చెప్తున్నారు. అందుకే వీరికి గుర్తుగా ఈ పెద్ద భారీ మర్రి వృక్షం పక్కనే ఇలా నిర్మాణాన్ని చేపట్టి ఇక్కడ ఫోటో రూపంలో ఇక్కడ మనకి ఉంచారు ఇక్కడ పీఠాధిపతిని. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే మనకి ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలని వీరు చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి ఈ మర్రి వృక్షాన్ని మనం పరిశీలిద్దాం. దీనికి ఎన్ని వందల సంవత్సరాల వయసు ఉందో తెలియదు, కానీ మహావృక్షంగా ఎదిగింది ఈ మర్రి వృక్షం. ఒకసారి దగ్గరకు వచ్చి చూద్దాం ఒకసారి పైకి. ఎక్కడో మనం మహబూబ్నగర్ జిల్లాలో పిల్లల మర్రి వృక్షాన్ని చూసాం మనం. అంటే అలాంటి వాటిని తలపించే విధంగా ఈ మర్రి వృక్షం అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి ఈ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ఇంత చక్కటి నిర్మాణంతో ఇక్కడ మొయిద్దీన్ బాషా గారి పంచమ పీఠాధిపతి గారి ఫోటోకి ఇక్కడ మొత్తం ఏర్పాట్లు ఇక్కడ చేశారు. ఇది అదేవిధంగా ఈ చెట్టు దగ్గర ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది, ఈ చెట్టుని ఇంత జాగ్రత్తగా చూసుకోవడం, ఇంత మంచిగా పెంచడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా పంచమ పీఠాధిపతుల మరి ఫోటోలతోటి ఈ హట్లో ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చూసారా హట్ ఎలా ఉందో, మన ఏజెన్సీ ఏరియా తగ్గట్టుగా ఒక ప్రకృతి సహసిద్ధమైనటువంటి హట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. లోపల కూడా ఆ ఫోటోలను కూడా దర్శించుదాం. చూసారా ఇక్కడ పంచమ పీఠాధిపతి మహర్షి శ్రీ మొహిద్దీన్ బాషా మనం పైన చూసాం కదా, ఆ మొహిద్దీన్ బాషా గారి ఫోటో ఇది. అదేవిధంగా షష్టమ పీఠాధిపతి మహాకవి డాక్టర్ ఉమర్ అలీ షా, అదేవిధంగా నవమ పీఠాధిపతి బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ అలీ షా, సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుసేన్ షా, అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొయిద్దీన్ బాషా. వీటితోటి ఇక్కడ ఈ హట్లో ఇటువంటి ఫోటోల్ని పంచమ పీఠాధిపతులను కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఇది చాలా అంటే ఈ ప్రాంతంలోనే చాలా ప్రసిద్ధికి ఎక్కింది. అనేక సేవా కార్యక్రమాలని ఈ పేద ప్రజల కోసం చేస్తూ ఈ ట్రస్ట్ ఇక్కడ పనిచేస్తూ ఉందంటే ఈ ఏరియా వాళ్ళకి చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మరిన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రజల కోసం సేవా కార్యక్రమాలు నిర్మించాలని ఈ ప్రజలు ఈ ట్రస్ట్ని కోరుతూ ఉన్నారు.